ఈ క్వాలిఫికేషన్ బీటెక్ 2015 పాస్డా? నో సార్, బిఎస్సి కంప్యూటర్స్ 2009, ఎంబీఏ 2012. 12 అంటే గ్యాప్ ఉంది. మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ తో వెళ్ళొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫ్రెషర్ గా కూడా వెళ్ళొచ్చు. బట్ మీరు జాబ్ లొకేషన్ వైజాగ్ కావాలని అడిగారు కదా. అవును సార్, అవును సార్, అదొక్కటే ప్రాబ్లం మీ దాంట్లో. మీరు ఆల్రెడీ నాతో మాట్లాడారు ఆల్రెడీ. సో జాబ్ అవును సార్. లొకేషన్ వైజాగ్ లో మీ జాబ్ ఇప్పించడం అనేది అంటే ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది నాకు డౌట్ ఉన్నాడు. సబ్జెక్ట్ అదే నేర్చుకోండి సార్. మేడం, మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. హైదరాబాద్ లో అయితే నేను జాబ్ ఇప్పించగలుగుతాను, 100% ఇప్పిస్తాను. లొకేషన్ అసలు వైజ్ నాకు రావడం అవ్వదు సార్. కుదరదు కదా. అసలు. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రెషర్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉండవు, ఓకే. ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్లు ఉంటాయి, ఫ్రెషర్ ఉండవు. అది ప్రాబ్లం. అంటే ఎందుకంటే వర్క్ ఇప్పుడు ఫ్రమ్ ఉంటుందా సార్? ఎక్స్పీరియన్స్ లో వర్క్ ఫ్రమ్ ఉంటుందా? ఎక్స్పీరియన్స్ లో అది దొరుకుతాయి. మీరు ఎక్స్పీరియన్స్ చేయిస్తారా? లో మేడం చేయిస్తారా అది? ఎక్స్పీరియన్స్ మేము 30 మందిలో 2-3 ఉంటారు మేడం. ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నప్పుడు హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికే ఛాన్స్ ఉంది. ఓకే. ఒక 10-20 ఇంటర్వ్యూలలో 1-2 తగులుతాయి. దేర్ ఇస్ ఫ్రెషర్ కి అయితే 0. అవును. అంటే నాలెడ్జ్ ఫ్రెషర్ ఉండదు. కూడా లాస్ట్ ఇయర్ ఒక కంపెనీలో 3 పెట్టించాంలే, కానీ వాళ్ళకు కూడా ఒక 1 ఇయర్ వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత మేము ఆఫీస్ పెడతాం, మీరు ఆఫీస్ కి రావాలని చెప్పారు. ఓకే. కాబట్టిగా హైబ్రిడ్ అండ్ ప్యూర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ లో, ఎక్స్పీరియన్స్ జాబ్ లో దొరుకుతాయి. ఓకే. నేను మీకు ఆ రోజు చెప్పింది కూడా ఏంటంటే, ముందైతే క్లాసెస్ వినండి, సబ్జెక్ట్ నేర్చుకుని అప్పుడు సిచ్యువేషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకుందరు అని చెప్పాను. అవును సార్. లేదంటే మీకు ఇంకొక ఐడియా ఇస్తా. సబ్జెక్ట్ నేర్చుకోండి, నేను గైడ్ చేస్తాను వైజాగ్ లో ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి ఏంటని ఓకే. లోకల్లో. దానికి మేము ఫీజు ఏం తీసుకోము, మీరు కోర్సు వరకు ఓకే. ఫీజు కట్టండి. అక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళటానికి మేము గైడ్ యూ, ఎంకరేజ్. అలా ట్రైల్ ఓకే. అయితే తగిలితే వర్కౌట్ అవ్వచ్చు. ఓకేనా? యాక్చువల్లీ కంపెనీస్ కూడా ఇక్కడ అంతలా లేవని చెప్పారు కదా మీరు. ఉండవండి, తక్కువ ఉంటాయి. అదే చెప్పేది. హైదరాబాద్ లో, బెంగళూరు హైదరాబాద్ లో ఉండే కంపెనీలు వైజాగ్ లో ఉండవు. ఇంకో 4-5 ఏళ్లలో వైజాగ్ లో కంపెనీలు పెరగొచ్చు, కానీ ప్రస్తుతం అయితే బాగాలేదు, ఉండదు, అంత ఉండదు. అవును సార్. అవును. ఆ, అంటే ఇప్పుడు నేర్చుకున్నాక మళ్ళీ ఏది అవ్వకుండా ఉంటే వేస్ట్ అయిపోతుంది కదా. వేస్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు నీ లైఫ్ లో ఇది లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు ఈ 4-5 ఏళ్ళు కూడా మీరు ఎలానే ఆలోచించుకుంటే, మీరు ఒకప్పుడు నేను ఎంబీఏ చదివాను, ఆ తర్వాత పెళ్ళయింది, పిల్లలు అయ్యారు, నాకు జాబ్ లేదు, బట్ ట్రై చేశాను కుదరలేదు అని అలా మిగిలిపోతారు కదా మీరు. అది కూడా ఉంది కదా. అవును సార్, బట్ మీరు ఏంటంటే మీరు ఒకటి మేడం, మీరు ఐటీలో జాబ్ చేయాలి అంటే అది మీ విషయంలోనైతే రిస్క్ ఫ్యాక్టరే, అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు అవును. లొకేషన్ ప్రాబ్లం ఉంది మీకు. హైదరాబాద్ లో మీరు ఉంటే నేను 100% బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించేద్దాను, మీకు జాబ్ వస్తుంది, నాది గ్యారెంటీ అని. మీరు అవును ఆడున్నారు సార్. కాబట్టి ఇప్పుడు మీరు ఒక ఆస్పెక్ట్ ఆలోచించండి. ఇప్పుడు నేను అడ్మిషన్లే చేయించుకునే మైండ్ సెట్ ఉన్నాను అయితే నేను ఇన్ని డిఫికల్టీస్ నీకు చెప్పను కదా. అవును. అవును. ఇప్పుడు నా ప్లేస్ లో వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరో అయితే మీకు అన్ని గొప్పలు చెప్పేవాళ్ళు. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను మీ విషయంలో, మీతో ఆల్రెడీ మాట్లాడాను, ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, వైజాగ్ లో మేము ప్లేస్మెంట్లు ఇంతవరకు చేయించలేదు. 1-2 ఏదైనా ఎప్పుడో అయ్యుంటే అయితే, కానీ అంత నాకైతే హ్యాండ్స్ ఆన్ క్లయింట్స్ అక్కడ లేరు. 1-2 ఓకే. వస్తుంటాయి, కానీ అది వర్కౌట్ మెటీరియలైజ్ అవ్వలేదు ఇంతవరకు అయితే. అవ్వంది. అవును. ఇప్పుడు మీకు నేను గ్యారెంటీ అని చెప్పి మీరు నా మీద హోప్స్ పెట్టుకొని రేపు అక్కడ నేను ప్లేస్ చేయలేకపోతే మీరు బాధపడతారు, కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పాను అట్లా. ఓకే. అవును సార్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ 100% అవుతుంది అనుకుంటే వెళ్ళొచ్చు. బట్ అది కూడా చెప్పలేకపోతున్నారు. ఫ్రెషర్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు, ఫ్రెషర్ కి ఉండదు, అదే హైబ్రిడ్ ఉండదు. ఎక్స్పీరియన్స్. ఆ కంపెనీకి ఫ్రెషర్ ని అక్కడ నేను మిమ్మల్ని ప్లేస్ చేయడం అనేది 100% నేను చెప్పలేను. అక్కడ మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే, ఓన్ గా అటెండ్ అవుతా అంటే మీకు గైడ్ చేయగలుగుతాను నేను. అంటే ఇలా అప్లై ఓకే. చేయండి, అలా చేయండి, సోషల్ మీడియాలో చెక్ చేసి. ఇప్పుడు మా టీము ఒక్క రిసోర్స్ కోసం వర్క్ చేయలేదు, ప్లస్ మాకు అక్కడ కనెక్టివిటీ రాలేదు ఇంతవరకు బాగా. కంపెనీస్ అవును. లేకపోవటమే మెయిన్ ప్రాబ్లం, కంపెనీస్ లేకపోవటమే, తక్కువ కంపెనీస్ ఓకే. ఉండడం. ఓకేనా? ఓకే. రైట్. ఓకే. నేనేమంటున్నా అంటే చూడండి, ఆలోచించుకొని కోర్స్ ప్లాన్ చేసుకోండి. రైట్.